శ్రీమతి సాయి సౌజన్య భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా తెలుగు సంస్కృతిలో కళలు, సాహిత్యాలకు ఓ ప్రత్యేకమైన విశిష్ట స్థానముంది. కళలను అభ్యసిస్తూ సాహిత్యంతో అనుబంధాన్ని కలిగి ఉండేవారు సంప్రదాయ విలువలను కాపాడే అంబాసిడర్లుగా రాణిస్తారు. అలాంటి వారిలో శ్రీమతి కళారత్న సాయి సౌజన్య గారు ఒకరు. ప్రఖ్యాత సినిమా దర్శకుడు, రచయిత శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సతీమణి అయిన ఆమె తెలుగు సాహిత్యం, సినిమాలతో సన్నిహిత సంబంధమున్న కుటుంబం నుంచి వచ్చి విశేషమైన ప్రతిభా పాఠవాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నారు. ఓ సంప్రదాయ కళాకారుల కుటుంబంలో పుట్టిన ఆమెకు చిన్నతనంలో ప్రసిద్ధ గురువు స్వర్గీయ రుక్మాజీరావు గారు నాట్యంపై జిజ్ఞాసను కలిగించారు. ఆయనిచ్చిన స్ఫూర్తితో చిన్నతనం నుంచి నాట్యంపై ఆసక్తిని పెంచుకున్న ఆమె తన గురువు స్వర్గీయ రుక్మాజీరావు గారి ప్రోత్సాహంతో భరతనాట్యంలోకి అడుగుపెట్టి ఆ నాట్యంలో ఓనమాలు దిద్దారు. అనంతరం ఆమె ప్రసిద్ధ గురువు, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత కళారత్న శ్రీ పాసుమర్తి రామలింగ శాస్త్రి శిష్యరికంలో కూచిపూడి, భరతనాట్యాలలో శిక్షణ పొందారు. అనంతరం భరతనాట్యంలో సర్టిఫికెట్ కోర్స్ పూర్తి చేసి రామలింగ శాస్త్రి గారి నృత్య బృందంలో వృత్తిపరమైన ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. అలాగే అక్కడే గురువుగారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రసిద్ధ నృత్య బ్యాలెట్లలో ప్రధానమైన పాత్రలు పోషించారు. ఇలా తన నాట్య ప్రయాణంలో దక్షిణ భారతదేశంలోని పలు నగరాలతో పాటు మలేషియా, సింగపూర్లలో కూడా అనేక ప్రదర్శనలిచ్చి పలువురి ప్రశంసలు అందుకున్న ఆమె అనతి కాలంలోనే ఓ సుశిక్షితురాలైన నాట్య కళాకారిణిగా ప్రాచుర్యం పొందారు. బీకామ్ ఆనర్స్ లో పట్టభద్రురాలైన ఆమె ఇప్పటి వరకు 50కి పైగా ప్రదర్శనలిచ్చారు. ఇలా తన నాట్య ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఆమె ప్రసిద్ధ గురువు శ్రీమతి ఉమామహేశ్వరి గారి శిష్యరికంలో కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ప్రారంభించారు. ఇలా తనకు అభిరుచి ఉన్న రంగాలలోకి ప్రవేశించి ఆయా రంగాలలో విశేషమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్న శ్రీమతి కళారత్న సాయి సౌజన్య గారి కృషి పలువురికి ఆదర్శనీయం, ప్రశంసనీయం.